కొన్ని విద్యా సంస్థల యాడ్స్ చూస్తుంటాం. మీరు 10th క్లాసు ఫెయిల్ అయిపోయారా? అయినా ఏం పర్లేదు, మీరు మా ఇన్స్టిట్యూట్లో చేరండి, డిగ్రీ పొందేయండి అని అంటూ ఉంటారు. పైకి వాళ్ళేదో విద్యార్థికి భరోసా ఇస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి అక్కడ జరుగుతున్నది ఏంటి? అర్హత లేని వాళ్ళకి డిగ్రీలు ఇవ్వడం, అలా ఇచ్చేస్తే అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇదిగో ఇప్పుడు తాజాగా ఏఐ వల్ల ఇలాంటి ప్రమాదమే ముంచుకొస్తోంది. మీరు పెద్ద ఉద్యోగానికి అప్లై చేస్తున్నారా? ఆ ఉద్యోగానికి తగిన అర్హతలు మీకు లేవా? అయినా ఏం పర్లేదంటోంది ఏఐ ఇప్పుడు ఎవరికైనా అద్భుతమైన రెజ్యూమే తయారు చేసి ఇచ్చేస్తుంది. సెలెక్ట్ అవుతారా లేదా అన్నది వేరే సంగతి. ముందైతే రెజ్యూమేతో మాయ చేయొచ్చు. అందుకే అర్హతలు లేని వాళ్ళు కూడా అద్భుతమైన రెజ్యూమేలు తయారు చేసి ఉద్యోగాలకు అప్లై చేసేస్తున్నారు. ఇందువల్ల అసలైన అర్హులకి ఉద్యోగాలు దొరకడం లేదు. ఉద్యోగం మాట దేవుడెరుగు. అసలు జాబ్ అప్లికేషన్లు చెక్ చేయడం అన్నదే కంపెనీలకు ఓ పెద్ద తలనొప్పి అయిపోతుంది. ఈ సిల్లీ బట్ సీరియస్ సిచ్యువేషన్ ఏంటో మీరు తెలుసుకోండి మరి. ఈ మధ్య ఓ సినిమా వచ్చింది. అందులో హీరో జాబ్ కోసం ఓ కంపెనీని మోసం చేస్తాడు. వీడియో కాల్ ద్వారా దొంగ ఇంటర్వ్యూ ఇచ్చేసి మల్టీనేషనల్ కంపెనీనే చీట్ చేసేస్తాడు. మోసంతో మంచి జాబ్ కొట్టేస్తాడు. మొత్తం మీద చివర్లో మోసాన్ని ఒప్పుకుంటాడనుకోండి. ఏదేమైనా టెక్నాలజీ చేతిలో ఉంటే మోసాలు ఈజీగా చేసేయవచ్చని అనుకునే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇదిగో తాజాగా ఏఐ వచ్చాక టెక్ మోసాల్లో స్పీడ్ ఎంతగానో పెరిగిపోయింది. ఉద్యోగం దొరకక అల్లాడుతున్నారా? అయితే ఏఐ హెల్ప్ తీసుకోండి. ఇదే ఇప్పుడు ట్రెండ్. చాలా మంది ఏఐతో దొంగ రెజ్యూమ్లు క్రియేట్ చేస్తున్నారు. అర్హతలు ఉన్నా లేకపోయినా కంపెనీల్ని ఆకర్షించే విధంగా అప్లికేషన్లు రాసేస్తున్నారు. ఇంకేముంది, తర్వాత ఎప్పుడో జాబ్లో సమస్యలు రావచ్చు, కానీ ముందైతే జాబ్ వచ్చేసే ఛాన్స్ పెరిగింది. అవునండి, ఏఐ ఇప్పుడు అర్హత లేని వాళ్ళకి అభయం ఇచ్చేస్తోంది. మీకు ఉద్యోగం కోసం అప్లికేషన్ రాయడం రాదా? అయినా నో ప్రాబ్లం అంటోంది. ఇప్పుడు అప్లికేషన్ రాయడంలో అక్షరం ముక్క తెలియని వాడు కూడా రెజ్యూమేలు రాసేయొచ్చు. చాట్ జీపీటీనో గూగుల్ జెమినీనో అడిగి హెల్ప్ తీసేసుకోవచ్చు. తనకున్న అర్హతలేంటో చెబితే చాలు, అవి ఉన్నా లేకపోయినా అద్భుతమైన రెజ్యూమే రాసి ఇచ్చేస్తాయి ఇలాంటి ఏఐ టూల్స్. కోరితే మనకి లేని అర్హతల్ని కూడా ఉన్నట్లు చూపిస్తాయి. ఆకర్షించేలా రెజ్యూమే తయారు చేసి ఇస్తాయి. మరి ఇంకేముంది, ఇదో అద్భుత అవకాశం కదా. అందుకే ఉద్యోగాలు కోరే వాళ్ళంతా ఒక్కసారిగా ఏఐ టూల్స్ మీద పడ్డారు. ఫలితం కిందటి ఏడాది కంటే ఈ ఏడాది ఉద్యోగాల అప్లికేషన్స్ 45%కి పైగా పెరిగిపోయాయట. ఏఐ వల్ల రెజ్యూమే క్రియేషన్లో స్పీడ్ చాలా పెరిగిపోయింది. క్లిక్ చేస్తే రెజ్యూమే రెడీ అయిపోతుండడం వల్ల కంపెనీలకి వచ్చే అప్లికేషన్స్ పెరిగిపోయాయి. ఈ వెల్లువలో నిజంగా ఇబ్బందులు పడుతున్నది ఎవరో తెలుసా? కంపెనీల తాలూకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు. అదేనండి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ చేసే వాళ్ళకి ఈ ఏఐ అప్లికేషన్స్ పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. ఒక జాబ్ ప్రకటించారంటే ప్రకటించిన గంటలోనే దానికోసం వేలు లక్షల అప్లికేషన్స్ వస్తున్నాయట. అవును మరి, గతంలో ఒక జాబ్ అప్లికేషన్ రాయాలంటే ఎన్నో చూసుకోవాల్సి వచ్చేది. ఉద్యోగంలో ఏ స్కిల్స్ కావాలి, కంపెనీ ఏ అర్హతలు అడుగుతోంది, మనకి ఉన్న అర్హతలేంటి, ఆ అప్లికేషన్ని ఎలా రాయాలి, మన అర్హతల్ని మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలి, కంపెనీ మనల్ని ఎంచుకునేలా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకుని అప్లికేషన్ రాయాలి. ఇవన్నీ ఈజీగా పూర్తయ్యే విషయాలు కావు. అందుకే గతంలో జాబ్ అప్లై చేసే వాళ్ళు అప్లికేషన్ తయారీ కోసం కాస్త టైం తీసుకునేవారు. కానీ ఏఐ వచ్చాక పరిస్థితి మొత్తం మారిపోయింది. సింగిల్ క్లిక్ చాలు, అప్లికేషన్ రెడీ. అందువల్ల ఒక కంపెనీకి అప్లై చేసేవాడు అదే టైంలో 20 కంపెనీలకి రెజ్యూమేలు పంపుతున్నాడు. అది పరిస్థితి. ఎంకిపెళ్లి సుబ్బిచావుకి అన్నట్లు ఏఐ అన్నది కంపెనీల హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ ప్రాణం మీదకి తెస్తోంది. ఇన్ని అప్లికేషన్స్ ఎలా చెక్ చేయగలరు ఎవరైనా? పైగా అర్హతలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఏఐ మీదే ఆధారపడి అప్లికేషన్లు రాస్తున్నారు ఇప్పుడు. మరి అన్ని అప్లికేషన్లు ఏఐతో రాసినవే కావడం వల్ల దాదాపు ఒకేలా ఉంటున్నాయి. అది సమస్యని ఇంకా పెంచేస్తోంది. అరే, బాగా అప్లికేషన్ రాయగల వాళ్ళకి ఏఐ హెల్ప్ ఎందుకు అని అనకండి. అర్హత లేని వాళ్ళు ఏఐ సపోర్ట్ తీసుకుని తమని గొప్పగా చూపించుకుంటున్నప్పుడు అర్హత ఉన్నవాళ్ళు ఎందుకు తీసుకోకూడదు? వాళ్ళు కూడా ఏఐ హెల్ప్ తీసుకుని తీరాలి. లేకపోతే అర్హతలు ఉండి కూడా పోటీలో వెనకబడిపోతారు కదా. అసలు రెజ్యూమే క్రియేషన్లో ఏఐ హెల్ప్ తీసుకోవడం ఎందుకంటే అది మన రెజ్యూమేని ఆప్టిమైజ్ చేస్తుంది. రెజ్యూమే ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? మన రెజ్యూమేలో గ్రామర్, స్ట్రక్చర్, కీవర్డ్స్, ఫార్మాటింగ్ మొదలైనవి జాగ్రత్తగా చూసి మెరుగుపరచడమే ఆప్టిమైజేషన్.
దీనివల్ల జాబ్లోకి రిక్రూట్ చేసుకునే వాళ్ళ కంటికి మన రెజ్యూమే స్పష్టంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పైగా అన్నిటికంటే ముఖ్యం, మనం ఇచ్చే రెజ్యూమే ATS కంపాటబుల్గా ఉండాలి. ATS అంటే ఏంటి? అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. ఇది అప్లికేషన్లని ఫిల్టర్ చేసే సాఫ్ట్వేర్. ఇది ఎందుకు అంటే పెద్ద కంపెనీలకి సాధారణంగా వేల రెజ్యూమేలు వస్తాయి. వాటిని ఒకేసారి చదవడం సాధ్యపడదు. అందుకే వాళ్ళు ముందుగా ATS అనే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. ఇది ప్రతి రెజ్యూమేలో ఉన్న కీవర్డ్స్ని స్టడీ చేసి అప్లికేషన్స్ని ఫిల్టర్ చేసి ఫైనల్ పనికొస్తాయనుకున్న కొందరి పనికొచ్చే వ్యక్తుల అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేస్తుంది. అంటే మన రెజ్యూమేలో కంపెనీ అడిగిన JD అంటే జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయ్యే మాటలు లేకపోతే మన అప్లికేషన్ ఆ షార్ట్ లిస్ట్లోకి చేరదు. అందువల్ల రెజ్యూమేలో రైట్ కీవర్డ్స్ ఉండాలి. ఇలా రైట్ కీవర్డ్స్ ఉండేలా మన అప్లికేషన్ని ఆప్టిమైజ్ చేశాకే కంపెనీకి పంపాలి. లేకపోతే అది చెత్తబుట్టలో పడిపోతుంది. ఈ మధ్య అప్లికేషన్స్ని ATS ఫ్రెండ్లీగా తయారు చేసే ప్లగిన్స్ కూడా వచ్చాయి. ఉదాహరణకి ChatGPTలో ఒక GPT ప్లగిన్ ఉంది. దాని పేరు AI ఫర్ టెకీస్ రెజ్యూమే బాట్. ఇది ప్రత్యేకంగా రెజ్యూమ్ అనాలిసిస్, ఆప్టిమైజేషన్ మరియు మాక్ ఇంటర్వ్యూస్ కోసం దీన్ని తయారు చేశారు. మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకుని మన రెజ్యూమే దీనికి ఇస్తే చాలు, దాన్ని ఆప్టిమైజ్ చేసి ATS ఫ్రెండ్లీగా తయారు చేస్తుంది. అంటే కంపెనీ వాళ్ళ షార్ట్ లిస్ట్లోకి మన అప్లికేషన్ చేరగలుగుతుంది. అంటే జాబ్ వచ్చే ఛాన్స్లు పెరుగుతాయి. కాబట్టి అర్హతలు ఉన్నవారైనా లేనివారైనా, రెజ్యూమేలు బాగా రాయగలవారైనా రాయలేని వారైనా అందరూ AI వాడక తప్పని పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. అందువల్ల కంపెనీల్లో అప్లికేషన్లు కుప్పలు తెప్పులుగా పెరిగిపోతున్నాయి. అందరూ AIని వాడడం వల్ల ATSతో ఫిల్టర్ చేయాలన్న ఉపయోగం ఉండడం లేదు. అన్ని అప్లికేషన్లు గొప్పగానే కనిపిస్తుండడంతో ఫైనల్గా ఎవరిని సెలెక్ట్ చేయాలో అర్థం కాని పరిస్థితులు కూడా ఒక్కోసారి ఏర్పడుతున్నాయి. మరి ఎలా సెలెక్షన్ జరుగుతోంది? ఇదిగో ఇతను మంచి వ్యక్తి, తెలివైనవాడు అని చెబుతూ ఎవరైనా కవర్ లెటర్ రాస్తే ఆ వ్యక్తిని కన్సిడర్ చేస్తున్నాయి. ఫలానా వ్యక్తికి ఫలానా స్కిల్ ఉందని తెలివైన వాళ్ళు ఎండార్స్ చేస్తేనే జాబ్స్లోకి తీసుకుంటున్నాయి. మొత్తం మీద దీనివల్ల జరుగుతున్నదేంటి? ఆలస్యం. కంపెనీలు ఎవరిని తొందరగా ఫైనల్ చేయడం లేదు. అందువల్ల అర్హతలు ఉన్నా చాలా మందికి వెంటనే ఉద్యోగాలు దొరకట్లేదు. ఒక్కోసారి AIతో మోసపోవడం వల్ల కంపెనీలకి కూడా సరైన వాళ్ళు దొరకడం లేదు. ఇదండి AI వల్ల జాబ్స్ రంగంలో ఏర్పడిన గందరగోళం.